హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే చీజ్ స్టఫ్డ్ పొటాటో చీజ్ బాల్స్. ఈ చీజ్ స్టఫ్డ్ పొటాటో బాల్స్ పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చీజ్తో సూపర్గా ఉంటాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ. వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ చీజ్ స్టఫ్డ్ పొటాటో బాల్స్ చేయడానికి ముందుగా పొటాటోస్ని తీసుకొని ఉడికించి తొక్క తీసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మ్యాష్డ్ పొటాటో వేసుకోవాలి. ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్, కొత్తిమీర తరుగు, తురిమిన చీజ్, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆలు మిశ్రమం బైండ్ అవ్వడానికి కొద్దిగా కార్న్ఫ్లోర్ను కానీ లేదా బ్రెడ్ క్రమ్స్ను కానీ వేసుకోవాలి. చివరగా వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆలు మిశ్రమాన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మైదా పిండిని తీసుకొని అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ వేసి వాటర్తో ఇలా కలుపుకోవాలి. ఇంకొక బౌల్లోకి బ్రెడ్ క్రమ్స్ను తీసుకోవాలి. స్టఫింగ్ కోసం చీజ్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చేతికి ఇలా కొద్దిగా నూనె రాసుకొని ఇప్పుడు నిమ్మకాయంత సైజులో ఆలు మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకొని మధ్యలో చీజ్ ముక్కను పెట్టుకొని కవర్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే ఆలు మిశ్రమం అంతటిని మధ్యలో చీజ్ పెట్టి చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్ స్టఫ్డ్ పొటాటో బాల్స్ని ముందుగా ఇలా మైదాపిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని చుట్టూ బ్రెడ్ క్రమ్స్ పట్టేలా ఇలా ఒత్తుకోవాలి. ఇలాగే అన్ని బాల్స్ని మైదాపిండి మిశ్రమంలో వేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ కోట్ అయ్యేలా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్ స్టఫ్డ్ పొటాటో చీజ్ బాల్స్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని వేయగానే కలపకుండా కొంచెం సేపు ఫ్రై అయ్యాక అన్ని వైపులా తిప్పుతూ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బాల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు అవి విరగకుండా నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలి. విరిగాయంటే లోపలున్న చీజ్ బయటకు వచ్చి ఫ్రై చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బ్రౌన్ కలర్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చీజ్ స్టఫ్డ్ పొటాటో చీజ్ బాల్స్ రెడీ అండి. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా చీజ్ స్టఫ్డ్ పొటాటో చీజ్ బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.